హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక చిన్నటి వ్లాగ్ అనేది పెడుతున్నాను. మా పుట్టినింటి ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి నేను ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇంకా అందరినీ చూసేయండి ఈ వీడియోలో. అలానే ఈ వీడియోలో వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉండడం ద్వారానే నేను ఇలా వీడియోస్ అయితే చేయదు అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరు కూడా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైకుల ద్వారా నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకా మా క్యూట్ ఫ్యామిలీతో వెళ్తున్నాము జర్నీ. చూసారు కదా, అందరం ఈ విధంగా రెడీ అయ్యామన్నమాట. ఇంట్లో నుంచి ఇప్పుడే బయలుదేరాము. ఇంకా అక్క వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో కూడా చూపిస్తాను మా అక్క వాళ్ళ ఫ్యామిలీని, మా ఫ్యామిలీని. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో తీసినదనమాట. ఒక 6 months బ్యాక్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఎడిటింగ్ చేసి పెట్టాలని. ఇంకా కొద్దిగా కూడా తీరిక లేక ఉంది అనమాట. శ్రావణ మాసంలో ఒకసారి వర్షం పడింది, ఆ రోజు వ్లాగ్ అనమాట. కాకపోతే ఇది మీ అందరికీ చూపించాలని అలానే పెట్టాను కాబట్టి ఈరోజు ఎడిటింగ్ చేసి మరీ చూపిస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ అయితే ఇంట్లో నుంచి బయలుదేరాము. ఇంకా చాలా లాంగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మా అన్న వాళ్ళు అందరూ కలిసి ఆటో అయితే బాడీకి తీసుకొని వస్తున్నారు. అందరం కలిసి ఆటోలో బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. ఇంకా మేము వచ్చేసి ఉరుకుంది ఈరన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆదోని దగ్గరలో ఉంటుంది. అది కర్ణాటకకి బార్డరు, తెలంగాణకి బార్డర్ అనమాట. రెండిట్ల మధ్యలో ఉరుకుంది ఈరన్న స్వామి అని లక్ష్మీ నరసింహస్వామి అక్కడ కొలువై ఉన్నాడు. ఇంకా చాలా ఫేమస్ అనమాట మన ఆంధ్రాలో. అందరికీ కూడా ఆ దేవుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము. మాకు పిల్లలకి మొక్కుబడి కూడా అక్కడే ఉంది, అందుకని చెప్పేసి అందరం అయితే ఇలా నైట్ అయిందనమాట. నైట్ ఆ టెంపుల్కి వెళ్ళేలోపు మా ఊరు నుంచి మేము ఈవినింగ్ బయలుదేరాము ఇంట్లో నుంచి 4:30 కల్లా. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ అయింది. ఫుల్ రద్దీ ఉందనమాట. శ్రావణ మాసంలో ఇక్కడ బాగా జరుగుతుందనమాట. ఇంకా మా గ్యాంగ్ చూడండి, ఆటలో పొద్దున్నే అనమాట. ఇది వచ్చేసి పొద్దున్నే కూడా ఈ విధంగా మేము ఎంజాయ్ చేసుకుంటూ లేచాము. మా వాళ్ళని చూపిస్తే చూడండి, ఇక్కడ వచ్చేసి మా అక్క కొడుకు, అక్క వల్ల బామర్ది అనమాట. అక్క కొడుకు వల్ల బామర్ది అందరూ అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నారు చూడండి. చాలా హ్యాపీగా అందరితో టైం స్పెండ్ చేసినాను చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చూసారు కదా, మార్నింగే అసలు ఇక్కడ రూమ్స్ కూడా దొరకవు శ్రావణ మాసంలో వచ్చేసి. మేమైతే ఇలా మా ఆటో దగ్గరలోనే ఒక పెద్ద చాప వేసుకొని అక్కడే పడుకున్నాం అనమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ కూర్చున్నారు చూడండి. మా అక్క వాళ్ళు, అక్క కొడుకు, అక్కకు కోడలు, కూతురు అందరు ఉన్నారనమాట. మా అన్నయ్య అందరు కూడా, మా ఆయన అందరు అక్కడే కూర్చున్నారు చూడండి. మా 2 sisters, ఆ అక్క కూతురు, అదిగో కదా. ఇలానే అందరు కూడా ఇక్కడ దేవునికి నైవేద్యం కూడా బయటనే చేస్తారనమాట. ఇక్కడ ఖాళీ ప్లేస్లోనే. ఓపెన్ ప్లేస్ వచ్చేసి చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడైనా పడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే వర్షం పడితేనే కష్టంగా ఉంటుంది, కానీ దేవుని దయ వల్ల మేము పొయ్యే ముందు పడింది కానీ పోయిన తర్వాత అవ్వలేదు. ఇక్కడ కోనేరు ఉంది, అక్కడ అందరం కూడా కోనేరు స్నానం అయితే చేసామన్నమాట పొద్దున్నే. ఈ విధంగా నాకైతే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈ విధంగా ఫస్ట్ మా అబ్బాయి, మా ఆయన, పిల్లలు అందరు కూడా స్నానం చేయడానికి అయితే కోనేరులోకి దిగారు. కొద్దిగా మా అబ్బాయికి ఈత అంటే తెలియదు అనమాట. ఆ పిల్లలు కూడా ఎవరికి తెలియదు. మా పిల్లలకి వచ్చేసి కొద్దిగా స్లిప్ అయ్యాడు, కొద్దిగా ముందరికి వెళ్ళాడనమాట. చాలా భయం వేసింది. అప్పుడైతే చాలా టెన్షన్తో అందరం కూడా భయపడిపోయాము, ఏంటి ఇలా జరిగిందని. అదొక్కటే చాలా డిసప్పాయింట్ అయినాం అనమాట. దేవుని దయ వల్ల మా అబ్బాయికి కానీ ఎవరికేం కాలేదు. ఏమంటే అబ్బాయి ఈత రానందుకు వాటర్ మింగాడనమాట. ఒక సాడ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అదేవిధంగా దేవుడు అనుగ్రహం మా పైన ఉందని చాలా గట్టిగా నమ్ముతున్నాను అనమాట.
ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి 5 నిద్రలు చేసిన తర్వాతనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి తలపాలు కూడా అక్కడే ఇచ్చాము పిల్లలకి పుట్టెంటుకలు. ఇంకా అందుకని ఎవ్రీ ఎవ్రీ ఇయర్ పోకున్నా కూడా పోయిన ఇయర్ ఎప్పుడన్నా కానీ వెళ్ళినప్పుడు పిల్లలతో కూడా తల ఎంటికలు ఇప్పిస్తూ ఉంటాను. ఇంకా ఇదే విధంగా పిల్లలకి హెల్త్ బాగాలేకున్నా ఆ దేవుని మొక్కుతూ ఉంటానన్నమాట. ఆ దేవుడే కాపాడాడు మా పిల్లల్ని. జస్ట్ వాటర్ మింగాడు అప్పుడే చూసుకున్నామన్నమాట. ఎంతైనా కూడా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఈత అనేది తెలియదు, వాటర్ మింగేయడం అది అది తెలియదు కదా, చాలా భయపడ్డామన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా మేము కోనేరు స్నానాలు అయిపోయిన తర్వాత అంటే ఎక్కడ చూసినా మనకు రద్దీ ఎక్కువగా ఉన్నందుకు వీడియోస్ ఫొటోస్ ఎక్కడ తీయనించలేదన్నమాట టెంపుల్స్లో. అందుకని నేను ఎక్కడ వీడియోస్ అంతగా తీయలేదు. టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా చాలా పెద్దగా బాగా కట్టించారు. ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయింది టెంపుల్ కూడా. కాకపోతే వీడియో తీయనివ్వరనమాట, అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మరీ జర్నీ స్టార్ట్ చేసాము. అంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది దర్శనం అయిపోయేలోపు 9కి అలా టెంపుల్కి వెళ్ళాము. 12కి అలా బయటకు వచ్చామన్నమాట. చాలా రద్దీగా ఉంది, శ్రావణ మాసం నిండగా భక్తులు చాలామంది ఉంటారు. అదేవిధంగా ఇలా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా 12:30 నుంచి 1కి అలా వేరే ఊరికి వచ్చాము. అక్కడ పిల్లలు ఫుడ్కి ఆకలిగా ఉంటే ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర భక్తులకి భోజనాలు కూడా పెడతారనమాట. కాకపోతే మేము తొందరగా వెళ్ళామన్నమాట విలేజ్కి. అన్న వాళ్ళ విలేజ్ చాలా దూరంగా ఉంది. ఇంకా అక్క వాళ్ళందరూ వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి అందరు మధ్య మధ్యలో దిగుతూ ఉంటారు. అలా ఉన్నాయి మా ఊర్లు. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా వెళ్ళామన్నమాట. ఇంకా టిఫిన్ ఏం లేదు, దర్శనం చేసుకున్నాము, బయలుదేరాము. ఈ విధంగా మధ్యలో ఒక ఊరు వస్తే అక్కడ టిఫిన్లు కొనుక్కొని ఒక చెట్టు కింద అందరం కూర్చొని తింటున్నాం అనమాట, చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ. ఇంకా ముందర అందరూ మా అక్క కూతురు డెలివరీ అయింది, అక్క వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. చిన్న గ్యాంగ్ మొత్తం వెనకల కూర్చున్నాం అనమాట. చూసారు కదా, మా అల్లుడు, నేను, మా పిల్లలు అందరం ఇలా వెనకాల కూర్చొని బాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయికి కొన్ని కొనుక్కున్నాను, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా అందరం కూడా ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని మంచిగా ఇలా ఒక చాప వేసుకొని అన్ని భోజనాలు టిఫిన్స్ నైట్ అందరం క్యారియర్ తెచ్చింటాం అనమాట. నేను వచ్చేసి అలసంద గుగ్గులు, చపాతి, గోంగూర పప్పు తీసుకొచ్చింటి. అక్క వాళ్ళు వంకాయ, అన్నము, చపాతీ తీసుకొచ్చిండే. మా అక్క కొడుకు వాళ్ళు కూడా చిత్రాన్నము, అందరం ఇంకా కొద్ది కొద్దిగా కూడా అందరికీ తీసుకొచ్చింటాం అనమాట. అందరం కూడా ఈ విధంగా క్యారెట్స్ నైట్ తిన్నాము. అదేవిధంగా కొద్ది మిగిలింటే ఇప్పుడు టిఫిన్తో పాటు ఇలా అన్నీ తింటున్నాం అనమాట. టిఫిన్స్తో పాటు నైట్ మిగిలిన చపాతి అవన్నీ కూడా తింటున్నాము. చాలా అంటే ఇలా అందరితో కలిసి ఫోన్ చేయడం, ఇలా పచ్చటి పొలాల్లో కూర్చోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు. చూసారు కదా, ఇక్కడ వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు చెట్టు నీడ బాగుందని. 2 ఆటోలు ఆగే చూడండి, మా ఆటో ఇంకొక వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ దిగారనమాట చెట్టు నీడకి. ఫ్రెండ్స్ లాస్ట్ ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఈరోజు రాఖీ పౌర్ణమి కూడా. ఆ రోజే ఇంకా అన్నయ్యకి రాఖీ కూడా కడదామని తీసుకెళ్ళాను. స్వీట్స్, రాఖీలు అన్నయ్య కోసం. ఆ దేవుడు అయితే లేడనమాట, అక్కడ కొన్న స్వీట్స్ అన్నయ్యకి పెట్టకూడదు. అందుకని చెప్పేసి మా ఇంట్లో నుంచే స్వీట్స్, రాఖీలు తీసుకొని వెళ్ళి అన్నయ్యకి కడదామని తీసుకెళ్ళాను. కానీ ఆ రోజు పౌర్ణమి ఉండే, ఆ రోజు కట్టకూడదంట, కొద్దిగా మంచి కాదని చెప్పింటే ఇంకా కట్టలేదు, ఊరికెళ్ళి కడదామని చెప్పేసి. కానీ అన్నతో కలిసి కొన్ని రీల్స్ చేసినాను అనమాట, అన్న చెల్లెల సాంగులకి. చూపిస్తాను ఈ వీడియోలో. చూసారా, మా అక్క పిల్లలు, మా అన్న కొడుకు, అక్క కూతురు అందరు ఎలా కూర్చున్నారో. అందరం కూడా కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నారు తినేది అడగడానికి. చూసారా మా ఆయన ఎలా పడుకున్నాడు. అసలు చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట, అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మా అన్నయ్య చూడండి, ఇవన్నీ రీల్స్ చేసినవి అనమాట. ఇంకా నార్మల్ వీడియోస్ ఏం తీయలేదు, అందుకని రీల్సే పెడుతున్నాను. మా అక్క కూతురు రండి, ప్రణవి. ఈ అమ్మాయి అంటే నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ నంబర్లో ఫ్రెండ్ అనమాట.
తన విషయాలు నాకు, నా విషయాలు తనకి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటాము. చూసారు కదా, రాఖీ తెచ్చాను, రాఖీతో రీల్స్ చేస్తున్నానమాట. కాకపోతే మా అక్క కోడలు అస్సలు నవ్విస్తుంది, రీల్స్ చేయనీయట్లేదు. అలానే రీల్స్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. చూసారు కదా, ఆ రీల్స్లోనే పెడుతున్నాను అనమాట. అన్నయ్యకి రాఖీ కట్టలేదు కదా, ఇంకా రాఖీని అనమాట. అక్కడ పడుకున్నాడు అనమాట అన్నయ్య వచ్చేసి. ఇంకా అందరం ఇలా మాట్లాడుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఫన్నీగా ఉండి ఒక 1 అవర్ అలా అక్కడ చెట్టు కింద ఉండి వెళ్ళిపోయాము. చాలా అంటే వీళ్ళందరినీ మిస్ అయిన బాధ అనేది నాకు ఆటో దిగిన తర్వాత తెలిసింది. చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్. అసలు మాటల్లో చెప్పలేను. గుండెల ఆవేదన అంటే తట్టుకోలేకుండా బయటకు వచ్చిందనమాట. ఇంకా చాలా అంటే ఇప్పుడు ఈ వీడియోలు చూస్తూ మీతో చెప్తున్నా కూడా నాకు కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అంత హ్యాపీగా ఉండి తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళాక ఎవ్వరు ఉండరు. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో చూస్తూ ఎడిటింగ్ చేయలేకపోతున్నా. చూసారు కదా, మా అక్క కోడలు ఆమె. ఇంకా మా పిల్లలకు తలపాలు ఇచ్చామన్నమాట అక్కడ సెకండ్ టైము. ఇంకా అన్నకి రాఖీ కట్టలేదని చిన్న ఎమోషనల్ వీడియో తీస్తానమాట. చూడండి మా అన్నయ్య, మా పిల్లలు. ఇంకా ఈ విధంగా హ్యాపీగా అందరం తినేసి 1 అవర్ అలా బయట కొంతసేపు పడుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఫస్ట్ మా ఊరు వస్తుంది, తర్వాత అక్క వాళ్ళ ఊరిలో దింపిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఊరికి అన్నమాట. అలా అందరం కలిసి వెళ్ళిపోయాము. ఇంకా చూసారు కదా, ఇదే అన్నమాట ఫ్రెండ్స్. మా ఆయనతో రీల్ చేద్దామని ఈ వీడియో అయితే ఆన్ చేశాను. ఆయన చూస్తే అస్సలు 10 నిమిషాలు కూడా నిలబడకుండా వెళ్ళిపోయాడు కెమెరా చూసి. ఆయనను కూడా తల వెంట్రుకలు ఇప్పించాను అనమాట. నేను వచ్చేసి 5 కత్తర్లు ఇచ్చాము. ఆ దేవుడు వచ్చేసి ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే అంత పవర్ అనమాట. దేవుని కుంకుమ పెట్టుకున్నా కూడా అంత పవర్గా చూపిస్తాడనమాట. ఖచ్చితంగా కొలవాలి ఆయనని కుంకుమ పెట్టుకున్నాక. అంత పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క బామర్ది అని చెప్పాను కదా, ఇక్కడ మా అక్క కొడుకు. ఇంకా వెనకాల అందరూ పిల్లల గ్యాంగ్ అనమాట. వాళ్ళందరినీ నేను వాడు కాపాడుకుంటూ పట్టుకుంటూ వచ్చినాం అనమాట. ఇద్దరం కలిసి రీల్స్ చేస్తున్నాము అలానే ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని. నాకు రీల్స్ అంటే చాలా ఇష్టము, అంటే వీడియోస్ అంటే. కొద్దిగా సపోర్ట్ చేస్తుందంటే ఈ పిల్లోడు ఒకటే అనమాట. మా గ్యాంగ్లో మా చుట్టాల్లో మా అక్క కూతురు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది వీడియోలకి. అందుకే ఆమెతోనే వీనితోనే ఎక్కువ తీసినాను. ఇంకెవరితో కూడా వీడియోస్ ఎక్కువ తీయలేదు. ముందర వచ్చేసి మా అన్న, అక్క కొడుకు, మా ఆయన ముగ్గురు కూర్చున్నారు. వెనకాల అక్క కూతురు, కోడలు కూర్చుందనమాట. బ్యాక్ సైడ్ మొత్తం పిల్లలు. చూసారు, ఆటో మొత్తం నిండిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది చూసుకో, అన్ని పిల్లలు ఆడుకునే వస్తువులతో ఆడుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. టైం ఎలా గడిచిపోయిందో కూడా గుర్తుకులేదు. 1 డే నెక్స్ట్ డే 2 డేస్ ఉన్నా కూడా అందరితో టైం స్పెండ్ చేసిన. అస్సలకి నాకు టైమే సరిపోలేదు వాళ్ళతో గడిపినట్లు. మా ఊరు దగ్గరకు వస్తున్నట్లల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆటో దిగేసిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ అయినాను. అక్క వాళ్ళు ఇద్దరు కూడా హగ్ చేసుకొని ఏడ్చినారనమాట. ఊరికి రా అని చాలా బలవంతంగా బాధపడ్డారు. కాకపోతే ఊరికి పోలేను. చూసారా ఫేస్లో ఎలా ఉందో, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళని వదిలేసి వేరే కొద్దిగా ముందుకు వెళ్ళారనమాట అక్క వాళ్ళు ఆటో. ఇంకా నాకు ఏడుపైతే తన్నుకొని వచ్చింది బాగా చెప్తుంటే. చాలా అంటే చాలా ఎమోషనల్ అయినాను. ఇంకా చెప్పుకోలేనంత బాధ వచ్చిందనమాట. అక్క వాళ్ళు దిగి మరీ వచ్చి రోడ్డు క్రాస్ చేసి నన్ను హగ్ చేసుకొని ఏడ్చారు. ఊరికి వెళ్దాం దా అని చాలా బలవంతంగా అడిగారనమాట. అయినా కూడా నేను సర్లేక్క పోర్లే, పిల్లల స్కూల్ ఉందని చెప్పేసి అదే చెప్పేసి వచ్చానమాట. అంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఈ 4 గోడల్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ అందరిలో కలిసి అలా హ్యాపీ జర్నీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిస్ అయినా కదా అనిపించింది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల గ్యాంగ్ ఇలా ఉంది చూడండి. మా అబ్బాయికి ఆ విధంగా ఒక కారు కొనిచ్చాను, అమ్మాయికి స్వీట్స్. ఇంకా అమ్మాయికి ఏం అడగదనమాట. మా అక్షయ్కి వచ్చేసి వాచ్ అనమాట. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.